హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ డే స్కూల్ వ్లాగ్. ఇవాళ మా స్కూల్కి ఫస్ట్ డే కాబట్టి ఇవన్నీ అయితే తీసుకెళ్లాల్సిందే కదా. అవి ఏంటంటో నేను మీకు చూపిస్తాను రండి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాం. నేను మీ మాన్వి. వెల్కమ్ టు భవిక మన్ను యూట్యూబ్ ఛానల్. ఇవాళ మాది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. సో మేము ఏమేమి గ్రాసరీస్, బ్యాగ్స్ ఏమేమైతే తీసుకెళ్తామో అవన్నీ మీకు చూపిస్తాం రండి. సో గెట్ ఇంటు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, చూడండి నా కొత్త బ్యాగ్. వావ్, భవిక బ్యాగ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. ఈ బ్యాగ్ మీద ఎవరో చిన్న పాప కనిపిస్తుంది. ఎవరి క్యూట్ పాప? అది నేను డాడీ. ఓ వావ్, నువ్వా? మళ్ళీ అక్కడ కెమెరా కనిపిస్తుంది, అవార్డు కనిపిస్తుంది. ఏంటది? అది నేను పెద్దగా అయ్యాక హీరోయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. వావ్ భవిక, నీ బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఇంకేముంది? వావ్, పౌచ్ పేరు ఏముంది? వావ్, ఏముంది? ఒక్క నిమిషం. యాక్టరు, స్టారు, సినిమా. వావ్, అంటే నువ్వు నిజంగానే పెద్ద అయినాక హీరోయిన్ అవుతావా? అవును డాడీ. నువ్వు ఎన్ని సినిమాలు చేసినావు? జర మీ సబ్స్క్రైబర్స్కి చెప్పు. పిండం మూవీ చేసిన, ఇప్పుడు కిరాతార్జున చేస్తున్నా, ఇంకేమో అగర్తా చేస్తున్నా, ఇంకా మిరాయిలో చిన్న రోల్ చేసిన, ఇంకేమో మహాకాళి చేస్తున్నా రీసెంట్ గా. ఇంకా సీరియల్స్ లో దాంట్లో కూడా చేస్తున్నావా? సీరియల్స్ ఇంకా షూట్స్ అలా చేస్తున్నా. వావ్ సూపర్ భవిక. చూసారు కదా ఫ్రెండ్స్, భవికవి ఎంత బాగున్నాయో డిజైను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? అయితే కామెంట్లో చెప్పండి. ఇంకా మాన్వి చూద్దాం. మాన్వి, నీదేముంది చూపి. నువ్వేం ఆర్డర్ చేసింది మమ్మీ నీకు? చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నా బ్యాగ్. వావ్, ఇదేంది? అంటే నేను పెద్ద అయ్యాక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నా. సో ఐఏఎస్ ఆఫీసర్గా డిజైన్ చేసి నా పేరు రాసి అయితే ఇచ్చారనమాట. ఓహో, అంటే అర్థమైంది. కాబట్టి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి మీ మమ్మీ ఆర్డర్ చేసింది. ఓకే, ఇంకా నాకైతే ఈ వాటర్ బాటిల్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, మాన్వి అని పేరు కూడా ఉంది. ఇది కూడా ఐఏఎస్ ఆఫీసరా? అవును డాడీ, నేను పెద్ద అయ్యాక ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని చెప్పాను కదా. సో ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని అమ్మకి చెప్పంగానే అమ్మ ఈ బాటిల్ ఆర్డర్ చేసింది. ఓహో వావ్ సూపర్. ఇంకేమేమి ఉంది? చూడండి, ఇది నా కొత్త టిఫిన్ బాక్స్. దీనిపైన నా పేరు కూడా ఉంది. ఇంకా లోపల కర్రీ బాక్స్ మీద కూడా నా పేరు ఉంది. చూపిస్తాను రండి. చూసారా ఫ్రెండ్స్? ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ పౌచ్. వావ్, చూపి ఒకసారి. వావ్, భవికనేమో యాక్ట్రెస్, మాన్వేమో ఐఏఎస్ ఆఫీసరు. ఫ్రెండ్స్, నేను చాలా అదృష్టవంతుని. నాకు ఇద్దరు కూతుర్లు, చిన్న కూతురు హీరోయిన్, పెద్ద కూతురు ఐఏఎస్ ఆఫీసరు. మళ్ళీ మాన్వి నేను నీకు సెలెక్ట్ చేయాలా? నువ్వు నాకు సెలెక్ట్ చేస్తాను? ఓ, ఐఏఎస్ ఆఫీసర్ నేనే సెలెక్ట్ చేయాలి. ఈమెనేమో నేను తీసుకొని తిరగాలి ఫ్రెండ్స్ షూటింగ్లలో, ఎందుకంటే చిన్నది కదా, తీసుకొని తిరగాలి నేను. ఇంకేమేముంది? ఇది చూడండి ఫ్రెండ్స్. ఓ వావ్, ఇందులో కూడా స్టిక్కర్స్లో కూడా ఉంది ఐఏఎస్ ఆఫీసర్. బుక్ స్టిక్కర్స్ ఫ్రెండ్స్ ఇవి. అందులో కూడా ఐఏఎస్ ఆఫీసర్ మాన్వి ఐఏఎస్ ఆఫీసర్. ఆ పెన్సిల్ మీద పేరు కూడా ఉందని చెప్పినా కదా, ఏడుంది? ఇవన్నీ తీసుకొని ఇవాళ వెళ్తారు వీళ్ళు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. ఉంటాయా? కొన్ని రోజులు ఉంటాయా అవి? ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఉండాలి, నువ్వు హీరోయిన్ వరకు ఉండాలి ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, అన్ని పెన్సిల్స్ మీద నా పేరు అయితే ఉంది. భవిక, నీదేది ఉంది పెన్సిల్? నా పెన్సిల్ మీద కూడా పేరు. చూడండి ఫ్రెండ్స్, భవిక అని పేరు ఉంది ఈమె పెన్సిల్ మీద. భవిక కనిపిస్తుందా, పెన్సిల్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి. వావ్, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ స్టేషనరీ చూడండి. ఇంకా వీళ్ళ బుక్కులోకి వాళ్ళ మమ్మీ అట్టలు వేస్తుంది. ఆ అట్టలు అయిపోయిన దాని తర్వాత టైం ఎంత అయింది? 7:30 అవుతుంది. 8:30కి స్కూలు. ఇంకో 1 అవర్ ఉంది. వాళ్ళ మమ్మీ కొన్ని బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అది నైట్ లేట్ అయిపోయింది కాబట్టి మేము వేయలేకపోయినాం. ఇప్పుడు వేయగానే వీళ్ళని స్కూల్ వదిలేసి రావాలి. ఎలా ఎగ్జైట్మెంట్ ఉందా మీకు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్? చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది డాడీ. అంటే ఇన్ని రోజుల తర్వాత మీ ఫ్రెండ్స్ని కలవబోతున్నారు కదా, అంటే ఆ ఎగ్జైట్మెంట్ ఎట్లా? అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా అడ్మిషన్ అవుతారు, మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ ఇషిత అని ఒక ఆమె ఉంటుంది మా స్కూల్లో. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే వావ్ సూపర్. నీ ఫ్రెండ్, నీ బెస్ట్ ఫ్రెండ్? ధృవిష. వావ్ సూపర్. సో ఫ్రెండ్స్, ఇది వీళ్ళ ఫస్ట్ డే ఆఫ్ స్కూలు. ఇంకా ఇప్పుడు ఇంకో గంటలో వెళ్ళాలి. వాళ్ళ మమ్మీ చూడండి అక్కడ వేస్తుంది బుక్స్. లావణ్య అయిపోయినాయా?
అవుతున్నాయండి, ఇంకా 2 బుక్స్ ఉన్నాయి అంతే. అవునా? మాన్వి అయిపోయినాయి ఫ్రెండ్స్, నైటే భవికవి మిగిలినాయి. భవిక స్టిక్కర్ చూపి. ఇది చూడండి ఫ్రెండ్స్, భవికది. దీనిలో యాక్ట్రెస్ లేదా? ఓహో ఉంది కదా, యాక్ట్రెస్ ప్రిన్సెస్ గౌతమ్ మోడల్ స్కూల్ మాన్వి భవిక మాన్విది అయితే ఇంకా స్టిక్కర్స్ పెట్టలేదు ఫ్రెండ్స్, ఇంకా అవుతున్నాయి. భవికది అయితే అయిపోయింది. చూడండి, ఈ పాప ఎవరు, దీని మీద ఉన్న పాప ఎవరు? చూడండి భవిక ఎన్నిట్లలో కనిపిస్తుందో. అన్ని భవిక 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 భవిక. మాన్వి, భవిక నువ్వు ఇప్పుడు ఏ క్లాసు? అంటే సెకండ్కి వెళ్ళి 3rd క్లాసు. చూడండి భవిక ఎన్ని ఫొటోస్ ఉన్నాయో. వావ్. భవిక ఇన్ని బుక్సా నీవి? భవిక ఇన్ని చదువుతావా నువ్వు? వావ్ సూపర్. మాన్వి ఇప్పుడు నువ్వు? నేను కూడా చదువుతా డాడీ. చదువుతా కాదు, నువ్వు ఏ క్లాస్ అంటున్నా? ఓ 6th క్లాస్. అంటే 5th నుంచి 6థ్కి వెళ్తావు. అంటే ఈమె 3rd, ఈమె 6th. అంటే ఇద్దరికి సగం సగం తేడా, 3, 3, 6. చెప్పు ఇప్పుడు ఏమంటున్నావు? ఫ్రెండ్స్ నాకు కూడా ఎన్ని బుక్స్ లేవు, 6th క్లాస్ ఉంది. మా చెల్లికి 39 బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే నోట్ బుక్స్ అవన్నీ కలిపా? అన్ని కలిపి 39 ఉంటే నాకు 29 ఉన్నాయి. ఏంది భవిక ఇది? వాళ్ళు ఏమకన్నా పెద్ద క్లాస్ నేను. అంటే నాకు తెలిసి ఎట్లా పెద్దగా అవుతారో అట్లా బుక్ అనేది మారుతాయో లేకపోతే లేదండి, చిన్నపిల్లలకి వర్క్ బుక్స్ ఎక్కువ ఉంటాయి. మాన్వి వర్క్ బుక్స్ అని చెప్పకుండా నాకు ఏమేమో చెప్తున్నావు. అరే డాడీ, టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ అంటే టెక్స్ట్ బుక్స్ క్లాస్ బుక్స్ అన్ని కలిపి. ఓకే. ఇంకా మళ్ళీ క్లాస్ కి పోయినాక కొన్ని బుక్స్ ఇస్తారు. ఓకే. డైరీ అవన్నీ కలిపితే ఇంకా కొన్ని బుక్స్ అవుతాయి. అట్లా 30, 31 అట్లా బుక్స్ అవుతాయి. కానీ ఇప్పటి నుంచి ఇంకా మాకు గోల్డెన్ డేస్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ డైలీ ఎన్ని గంటలకు లేస్తావు భవిక? 8 o'clockకి. 8 o'clockకి. ఇప్పుడు ఎన్ని గంటలకు లేస్తున్నావు నువ్వు? ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఆమెను అడుగుదాం. ఇప్పుడు ఎన్ని గంటల హాలిడేస్లో ఎన్ని గంటలకు లేచినావు డైలీ? 10:30. చూసిరా ఫ్రెండ్స్, హాలిడేస్లోనేమో 10:30కి లేచింది, ఇప్పుడేమో 7కి లేవాలి. అంటే గోల్డెన్ డేస్ అయిపోయినాయి. ఇప్పుడు పాపం ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వీళ్ళ బొమ్మలు ఉన్నాయి, ఇందులో పెట్టేశారు. మొన్నటి దాకా ఇక్కడనే ఉన్నాయి. ఇప్పుడు ఇవి అవార్డు భవికకు వచ్చినవి. ఇన్స్టాగ్రామ్లో తన ఇన్ఫ్లుయెన్సరు, తనకు 8, 9 ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి? మొత్తం 9 చూడండి. అందరు లోపల కూడా ఉంది. ఈ భవిక ఫ్రేము చూడండి, వాళ్ళ అక్క ఇద్దరిది ఫ్రేము. నా ఇంట్లో ఫస్ట్ ఈ డోర్ నుంచి రాగానే ఫస్ట్ వీళ్ళిద్దరిదే ఫ్రేమ్ ఉంటుంది, ఇంత పెద్దది. వీళ్ళు ఇంత పెద్దగా లేరు కానీ వీళ్ళ ఫ్రేమ్ ఇంత పెద్దగా ఉంది. సో ఎగ్జైట్మెంటా ఫుల్గా? అవును డాడీ. కాదు, మీకు అనిపించట్లేదా అరే ఇన్ని రోజులు 45 days మేము ఎంజాయ్ చేసినాము, ఇప్పుడు వెళ్ళాలి అంటే మీకు ఏం అనిపించట్లేదా? ఫ్రెండ్స్ని కలవాలి, స్కూల్కి పోవాలంటే ఏం లేదు కానీ పొద్దున్న 7 o'clockకి లేవాలంటే అవే బాధ ఉంది. అంటే చదువుకోవాలని కూడా ఉంది కానీ లేవాలంటే బాధ ఉంది అంతే. అన్నిటికీ ఫ్రెండ్స్ని కలవనీకే, చదువుకోనీకే, టీచర్స్ని కలవనీకే, కొత్త క్లాస్ అన్నిటికీ ఎగ్జామ్మెంట్ ఉంది. పొద్దున్న 7 o'clockకి లేవాలి. ఓకే, లేవాలంటే ప్రాబ్లం. ఇప్పుడు లేవాలంటే ప్రాబ్లం అన్నప్పుడు ఒక మాట, స్కూల్ టైం అయితే మనం చేంజ్ చేయలేము కాబట్టి నేనేమన్నా చెప్తాను ఎక్స్పెక్ట్ చేస్తారా? వెళ్ళాల్సిందే. లేకపోతే డాడీ పోయి ఏమైనా చేంజ్ చేస్తాడా? ఈ 45 days అయితే బాగా ఎంజాయ్ చేసినాము. మాన్వి భవిక టైం అవుతుంది. ఎంత అయింది టైము? 8 అవుతుంది డాడీ. ఇంకా 1/2 hour ఉంది. మాన్వి వెళ్ళి భవిక బ్యాగ్ తీసుకురాపో, భవిక బుక్స్ సర్దేస్తా. తొందర ఫాస్ట్. మాన్వి, నువ్వు 5th class ఉన్నప్పుడు ఈ డ్రెస్ లేదు కదా నీకు? చేంజ్ అవుతుంది డాడీ డ్రెస్సెస్. ఫస్ట్ మనం 1st క్లాస్ నుంచి ఉన్నప్పుడు భవిక లెక్క ఫ్రాక్స్ ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటుంది? ఎప్పటి వరకు ఉంటాయి ఆ ఫ్రాక్స్? 5th క్లాస్ వరకు. ఓహో, అంటే నీకు 5th class వరకు ఇట్లా సేమ్ భవిక వేసుకున్నాడు. అవునా భవిక? అవును డాడీ. ఇప్పుడు 6th నుంచి 10th వరకు ఈ డ్రెస్. లేవు ఒకసారి చూద్దాం. ఓ, అంటే ఈ డ్రెస్ భవికకు రావాలంటే భవిక ఇంకా 3 years వెయిట్ చేయాలి, అంతేనా? చాలా బాగుంది డ్రెస్. కోటు గీట అదిరిపోయింది. అయ్యా సేమ్ IAS ఆఫీసర్. ఏ మాన్వి,
భవిక లాస్ట్ ర్యాక్లో టెక్స్ట్ బుక్స్ పెట్టినా మిడిల్లో నోట్ బుక్స్ పెడుతున్నా ఓకేనా? వెళ్ళగానే టీచర్స్కి ఇచ్చేసి వాళ్ళు చూసుకుంటారు, సరేనా? ఓకే పాడు చేసి భవిక, నీకు బుక్స్ చాలా ఉన్నాయి భవిక, ఎట్లా భవిక లేపు బ్యాగ్ చూద్దాం. ఓ అమ్మోనే, ఇంకా ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను పోయి వదిలేసి రావాలా మీ క్లాస్ వరకు? అమ్మో, ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే బైక్ మీద ఇంకా నేను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇప్పుడు నాకు టోపీ పడ్డదా అది? ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా నువ్వు? ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా ఫ్రెండ్స్, ఇప్పుడు నాతో పాటు బండి మీద వస్తుంది, బ్యాగ్ మోయదు, నేనే బ్యాగ్ మోయి మీ క్లాస్ రూమ్లో ఇచ్చి రావాలి. మా డాడీ బ్యాగ్ వచ్చేటప్పుడు పట్టుకురాదు, బ్యాగ్ మళ్ళీ స్కూల్లో అయిపోయినాక వచ్చేటప్పుడు కూడా బ్యాగ్ పట్టుకురాదు. మెయిన్ ఏంటంటే లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అన్ని మర్చిపోయి వస్తుంది, మేడంకి వెళ్ళి తీసుకురావాలి. అమ్మా ఇప్పుడు మర్చిపోవద్దు, నీ పేర్లు ఉన్నాయి, ఇంతకుముందు అంటే మర్చిపోయినా నడుస్తుండే కానీ ఇప్పుడు నీ పేర్లు ఉన్నాయి కాబట్టి నీకు ఇస్తుంది. భవిక తీసుకో అమ్మా నీ బ్యాగ్ ఏడుంది అని అంటారు స్కూల్లో. కొత్త టీచర్స్ వస్తారు, కొత్త ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ అన్నట్టు ఏం లేదు, నాకేమో కంగారు ఉంది, ఎందుకంటే ఈమెదేమో సెకండ్ ఫ్లోర్, ఈమెది సెకండ్ ఫ్లోర్, అది కూడా వేరు వేరు బిల్డింగు. ఈమెను పోయి దించి వచ్చే లోపల నేను మొత్తం చదువుకున్నట్టు అనిపిస్తుంది. మాన్వి భవిక మీ ఇద్దరు బ్యాగ్లు అయితే ప్యాక్ అయిపోయినాయి. సో టైం 8-10 అవుతుంది. అయ్యో టైం 8-10 అవుతుందా అమ్మా? ఇవాళ ఫస్ట్ డే కదా స్కూల్ కి, ఒక 10 minutes ముందే వెళ్తామమ్మా. సరే నాన్న. భవిక నువ్వు వెళ్ళి దువ్వెన తీసుకురా, నీకు జోడేస్తా నేను, వెళ్ళు తొందరగా. మాన్వికి జడేవా? ఈసారి మాన్వికి జడేసే బాధ తప్పింది. ఈసారి ఎందుకు? పోయినసారి నువ్వు స్కూల్కి పోయినప్పుడు నీకు ఉండేనా అట్లా ఇంటికలు? లాస్ట్ ఇయర్ ఉండండి జుట్టు. తిరుపతి పోయినప్పుడు గుండె చేయించుకుంది ఫ్రెండ్స్, అయినా బాగానే వచ్చినాయి ఇంటికలు. గుండురా తొందర భవిక, తొందర జడేసుకొని నడవండి. నేను కూడా మిమ్మల్ని వదిలేసి మళ్ళీ వచ్చి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఫస్ట్ డే స్కూల్ చూశారు కదా, కొత్త బ్యాగులు, కొత్త డ్రెస్సులు, ఇంకా గోల్డెన్ డేస్ అయితే అయిపోయినాయి, కానీ ఒక మిస్ అయితే అవుతాము. ఏం మిస్ చెప్పది? మీ ఫ్రెండ్స్ కాదు, మీరు ఇంట్లో లేనిది. 45 days మీరు ఇంట్లో ఉన్నారు కదా. యాక్చువల్గా ఏమవుతుంది ఫ్రెండ్స్ అంటే నేను చెప్తాను, నేనేమో జాబ్కి వెళ్ళిపోతాను, నేను జాబ్కి వెళ్ళి వచ్చే లోపలనేమో వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, అంటే నేను పండుకుంటాను కాబట్టి అలసిపోయి వస్తాను కాబట్టి పండుకునేసరికి వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, వీళ్ళు నా కోసం వెళ్ళి వచ్చేసరికి నేను అలసిపోయి పండుకుంటాను. ఇంట్లోనే ఉంటాం కాబట్టి నేను వచ్చేసరికి వీళ్ళు అలసిపోతారు, వీళ్ళు వచ్చేసరికి నేను అలసిపోతాను. కాబట్టి బ్యాగ్ ప్యాక్ అయితే అయిపోయినాయి, ఇవైతే ఇంట్లోనే ఉంటాయి. ఈ లంచ్ బాక్స్ మీ మమ్మీ తొందర కర్రీ చేసేస్తుంది, ఇవాళ తొందర అయితే వెళ్దాం, సరేనా? ఫ్రెండ్స్ ఇక స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, ట్యూషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. స్కూల్స్కి పొద్దున వెళ్ళాలి, ఈవినింగ్ 5కి రావాలి, ట్యూషన్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి, తినేసి పండుకోవాలి. అంతేనా? మళ్ళీ మన సబ్స్క్రైబర్స్కి ఏమని చెప్పాలనుకుంటున్నారా మీరు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్? ఫ్రెండ్స్ ఒక్కటి చెప్తున్నా, మీ ఫ్రెండ్స్ని కలవడంలో, మీ టీచర్స్ని, కొత్త క్లాస్ని చూడాలనుకున్నారా? సో ఫస్ట్ డే స్కూల్ని అయితే తప్పకుండా మిస్ చేయకుండా వెళ్ళండి, ఓకేనా? మేమైతే వెళ్తున్నాం. ఓకే, గుడ్ మెసేజ్ ఫర్ ఎవ్రీ వన్. స్కూల్కి వెళ్ళండి కంపల్సరీ. ఒకటి ఫ్రెండ్స్ డుమ్మలు కొట్టారు, అది నాకు నచ్చుతారు వీళ్ళిద్దరిలో. వీళ్ళు డుమ్మరు కొట్టారో లేకపోతే వీళ్ళు మమ్మీ కొట్టని ఏదో నాకు అర్థం కాదు, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. వీళ్ళు మమ్మీకి అయితే గోల్డెన్ డేస్ వచ్చేసినాయి, ఎందుకంటే ఇంట్లో ఉండి వీళ్ళ మమ్మీని డాడీ సతాయించడం అంటే ఆ సతాయించుడు కాదు, అంటే లైక్ నేను చెప్తాను, లైక్ ఇల్లు మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి. వీళ్ళ అమ్మ సదిరి ఇది అయిపోతుండే ఇల్లంతా. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు ఎంత ప్రశాంతంగా అయిపోతుంది వాళ్ళ నుంచి, సైలెంట్ అయిపోతుంది ఇల్లు. ఆ సామాన్లు అక్కడ ఉన్నాయి కదా, ఆ సామాన్లు అన్నీ ఇక్కడ కింద పడి ఉంటాయి, ఇక్కడ పడి ఉంటాయి. వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి ఎంత వేసినా, వీళ్ళ మమ్మీ ఎంత వేసినా గోల్డెన్ డేస్ అయితే అయిపోయినాయి. బొమ్మలు ఏవి ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. మా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వ్లాగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ లో చెప్పండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ మిమ్మల్ని వదిలేసి నేను కూడా తొందర లేవాలి, నేను మర్చిపోయినా యాక్చువల్గా. అందరికన్నా తొందరగా నేను లెగాలి, నువ్వైతే లేవాలి, టిఫిన్ వంటేస్తావు కాబట్టి నేను వదలాలి. కాబట్టి నేను ఫ్రెండ్స్ ఈ చక్కర్లో వీళ్ళకి గోల్డెన్ డేస్ నాకు కూడా గోల్డెన్ డేస్ అయిపోయాయి. అయితే
నేను కూడా మంచిగా 9 o'clock 9:30కి లేస్తుండే ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళ కోసం నేను 7:30కే లేవాలి, ఎందుకంటే వీళ్ళని వదిలేసి రావాలి. సాయంత్రం అయితే నేను జాబ్కి వెళ్ళిపోతా కాబట్టి వీళ్ళు మమ్మీ తీసుకొస్తుంది. సో బాయ్ బాయ్, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్.